సుతుడు అయ్యప్ప జన్మ రహస్యం, శబరిమల ఆవిర్భావాల విశేషాలతో కూడిన అనగనగాలోని నేటి కథనమే హరిహర సుతుడు అయ్యప్ప జన్మ రహస్యం, దివ్య ప్రభలతో ఆవిర్భవించిన శబరిమల క్షేత్రం. అనగనగా అది కృతయుగంలోని సమయం. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృతాన్ని దేవతలు రాక్షసులకు పంచే దృశ్యాన్ని తపోధ్యానంతో ఆసీనుడయ్యున్న పరమశివుడు గ్రహిస్తాడు. విష్ణువు మాయాశక్తిని తెలుసుకోవాలనే అద్భుత జిజ్ఞాస ఓవైపు, మహిషి అనే రాక్షస స్త్రీని సంహరించడం కోసం ఇది అనివార్యమని తెలుస్తాడు శివుడు. ఇక్కడి వరకు నిన్న జరిగిన కథ. తదుపరి ముందుకు సాగుదాం రండి. మోహిని రూపంలో విహరిస్తున్న శ్రీ మహావిష్ణువును చూసిన శివుడు మోహ పరవశుడవుతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ఉద్భవించిన దివ్యమైన శిశువే అయ్యప్ప. ఆయనే హరిహర సుతుడు, శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా నదీ తీరాన మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరిస్తాడు. అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన పందలరాజు రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న శిశువును చూసి ఆశ్చర్యం చెందుతాడు. గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న దశలో తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువును ప్రసాదించాడని ఆనందంతో అంతఃపురానికి తీసుకువెళ్తాడు. శిశువును చూసిన మహారాణి కూడా ఎంతో సంతోషిస్తుంది. అయ్యప్ప అడుగుపెట్టిన వేళ విశేషం వల్ల రాజశేఖరుని భార్య కూడా మరో మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్పా అని, ఇంకొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. మహారాజు తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు గురుకులంలో చేర్పిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించినా ఆయన కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయిస్తాడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి భావిస్తాడు. అది ఇష్టం లేని తల్లి తలనొప్పి అని నాటకమాడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజవైద్యునితో చెప్పిస్తుంది. దీంతో తానే వెళ్లి పులిపాలు తీసుకువస్తానని అయ్యప్ప బయలుదేరుతాడు. ఆ సమయంలో అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు దేవతలు కూడా అక్కడకు చేరుకుంటారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరిస్తాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషి మట్టి కరుస్తుంది. ఆ దెబ్బకు మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ముందుకు వస్తారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోతారు. పులివాహనంపై అయ్యప్ప తన రాజ్యాన్ని చేరుతాడు. అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దన్న మణికంఠుడు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరుతాడు. తానకు బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెడతాడు. అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడడంతో అక్కడే ఆలయం నిర్మించడం జరిగింది. అక్కడే స్వామివారు స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తులతో పూజలు అందుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో, ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలు చెప్పారు అయ్యప్ప స్వామి. భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి శబరిమల.
ప్రపంచంలోని అతిపెద్ద యాత్రాస్థలం శబరిమల. ప్రతిరోజు లక్షలాదిగా ఈ దివ్యక్షేత్రానికి తరలి వస్తూ ఉంటారు. 18 కొండల మధ్య ఉన్న ఈ ఆలయం భారతదేశంలోని కేరళలో పవిత్ర క్షేత్రంగా అలరారుతోంది. ఇది హరిహరసుతుడు అయ్యప్ప జన్మ రహస్యం, దివ్య ప్రభలతో ఆవిర్భవించిన శబరిమల క్షేత్రం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: ధర్మరక్షణ కోసం దైవానికైనా ఓ సమయం ఉంటుందని, శివుడు కేశవుడు వేర్వేరు కాదని, అందుకు అయ్యప్పే ప్రతిరూపమని, నియమాలు పాటిస్తే అయ్యప్ప కరుణకు పాత్రులమవుతామని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా.